ఇంకా లోపల సామాన్లు కంప్లీట్ చేయలేదు, వాళ్ళు మొత్తం వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడం మేము ఒకసారి చూసాం. హెల్త్ కూడా చూడలేదు ఇంకా మళ్ళీ ఫైనల్ గా అప్పుడు ఒకసారి వాళ్ళకి మంచి రోజులు అన్నారు. శుభ్రం చేసేసుకున్నారు, అన్ని చేసుకుని అసలు చూసా వస్తుంది ప్రభుత్వం రమ్మంటే. ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వీళ్ళింటికాడ డాక్టర్ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? ఇన్నోవా ఎంతవరకు అంటే ఇప్పుడు ఇంటి వరకే. మరి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చూడ ఇటువంటి టైం అయిపోతుంది. అక్కడ నుంచి మన ఆటో లేదమ్మా, మొత్తం డేక్ తీసుకున్నా నేను, మొత్తం డేక్ తీసుకున్నా. వెళ్ళొచ్చు, ప్రఫుల్ వెళ్ళదు కంగారు. కానీ తొందరగా మరీ ఎక్కువ లేట్ చేయొద్దు. ఎందుక హోల్ డే తీసుకున్నావు బాస్? అట్లయితే మమ్మల్ని కూడా డ్రాపింగ్ చేసుకో. సరేలే. మమ్మల్ని కూడా రాత్రి లోపలికి బ్యాగ్ ఇక్కడే ఇక్కడ ఉంచుకోవాల్సింది. ఎయిర్పోర్ట్ మనకు చెప్పాలి అడ్రస్ ఎయిర్పోర్ట్ 10:45 కదా. ఇల్లు జాగ్రత్త అని చెప్పాలి. వాడు మన ఆ టికెట్లు వాడి దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. ఏడుగురు ఎంతమంది? వాడికేమో ఇప్పుడు మధ్య కొడుకే చేయించాడు. మేము ఇప్పుడు ఏదంటే ఇవి పక్క బట్టలు ఇవన్నీ చలి కష్టం కదా. థర్డ్ బుక్ చేసుకున్నా. ఒకప్పుడు సరిగా ఇవ్వడండి, వాడు చచ్చిపోతాం. గరీబ్ రథ్ కదా, ఆ సైడ్ పెట్టిస్తాడు కదా. సైడ్ గరీబ్ వాళ్ళగా ఉంటుంది. ఎక్కడ చూసినా మనుషులు వాళ్ళే బుక్ చేశారు. మరిది కొడుకు పెళ్లి కొడుకు బుక్ చేశాడు. అక్కడి నుంచి అక్కడ వచ్చాము. మూర్తి వాళ్ళ గ్రూప్ లో మీరు గ్రూప్ లో కవలేదు. సుహాసిని మామగారు ఇంకా మొత్తం 57 నుంచి 60 రెండు మెడలు 2 అప్పరట. మేము ఇప్పుడు ఏం లేదంటే ఏదంటే ఏసీ ఈ పక్క బట్టలు మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉంది కదా. కార్యబ్రతకి మళ్ళీ రిఫైన్ కూడా ఉండదు. క్యాన్సిలేషన్ ఉండదు. సీనియర్ సిటిజన్స్ ఏమీ ఉండదు. అంటే సీనియర్ సిటిజన్ కన్సెషన్స్ ఉండవు. వెళ్ళాం గరీబ్ రథ్లో. బెంగళూరుకు ఉంది. వెళ్ళావా? శుభ్రంగా దుప్పట్లు అన్ని కప్పేసుకోవడమే. శశాంక్ మీ అందరూ వెళ్ళినప్పుడు శుభ్రంగా తడిసిపోయారు. అయ్యో అవి ముద్దలా ఉన్నాయి మరి దుప్పట్లు అవి తలగడాలు అన్ని కూడా. ఏమయ్యా ఇలాగున్నాయి అంటే సరిగ్గా చూసుకోలేదండి. స్వచ్ఛం అవి పెట్టుకోలేము, మానలేము. అవి అక్కడ పరిస్తారు అన్ని. మా దగ్గర గరీబ్ రథ్ కాదు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కదంటే ఆ రోజు దుప్పట్లు తడిసిపోయాయి కదా, ముద్దలాగా అయిపోయి. సెకండ్ డేస్ అది ప్రశాంతి. అది సెకండ్ డేస్ థర్డ్ క్లాస్ ఉంటారు. ఇది ఎంత ఎంత ఇది గంటకి ఇంత పొద్దునే దిగాము. శ్యామ్ కూడా వచ్చా
సాయంత్రం వస్తున్నాను. ఎక్కడికి చెప్పు అంటే పప్పు కూడా ఎక్కడికి వెళ్తావు? ఎందుకు